చూస్తుండగానే సంక్రాంతి పండగ వచ్చింది వెళ్ళిపోయింది. అయితే తనతో పాటు మరో 4 సినిమాలను కూడా తీసుకొచ్చింది ఈ పండగ. ఈసారి సినిమాల గురించి నెల రోజుల ముందు నుంచి చర్చ జరుగుతూ ఉంది. ఎవరు రేసులో ఉంటారు, ఎవరు వెనక్కి తగ్గుతారు అనే చర్చ నుంచి బాక్సాఫీస్ దగ్గర ఎవరు దుమ్ము లేపేస్తారు అనే దగ్గర వరకు ఎన్నో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హనుమాన్ సినిమా గురించి చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో టాపిక్స్ నడుస్తూనే ఉన్నాయి. అన్నిటికంటే చిన్న సినిమాలు కాబట్టి దానికి థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారంటూ ఎన్నో కాంట్రవర్సీలు కూడా జరిగాయి. వీటన్నిటికి మధ్య సంక్రాంతి అనుకున్నట్లుగా 4 సినిమాలు విడుదలయ్యాయి. అందులో అన్నిటికంటే ముందుగా జనవరి 11న సాయంత్రము హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ రూపంలో దీనికి అదిరిపోయే టాక్ వచ్చింది. దీనికి ఏకంగా ఇండియా వైడ్గా 1000 ప్రీమియర్ షోలు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక తర్వాత రోజు జనవరి 12న గుంటూరు కారం అంటూ మహేష్ బాబు వచ్చాడు. దీనికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత వెంకటేష్, సైదవ్, తర్వాత రోజున నాగార్జున, నా సామిరంగా విడుదలయ్యాయి. వీటిలో మరో అనుమానం లేకుండా ఈసారి సంక్రాంతి పండుగ విన్నర్ ఎవరు అంటే హనుమాన్ అని చెప్పాల్సిందే. అంటే ఈ సినిమా 4 రోజుల్లోనే 100 కోట్ల వసూలు చేసి కనువిని ఎరిగిన రికార్డులను తెరలేపింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే 3 మిలియన్ దాటేసి టాలీవుడ్ టాప్ 10 సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇదే గుంటూరు కారం మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత మెల్లగా పుంజుకుంది. 2-3 రోజుల్లో ఈ సినిమా టాక్ మారిపోయింది. యావరేజ్ నుంచి పాజిటివ్ టాక్ వరకు మారింది. దాంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. థియేటర్స్ ఎలాగో ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతానికి 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది గుంటూరు కారం. మరో 50 కోట్లు వసూలు చేసి ఈ సినిమా సేఫ్ జోన్లోకి వస్తుంది. పండుగ తర్వాత సినిమాకు వచ్చే కలెక్షన్లను బట్టి గుంటూరు కారం రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇక వెంకటేష్, సైదవ్ మొదటి రోజు రేసు నుంచి తప్పుకుంది. ఈ సినిమాకు ఊహించిన టాక్ రాలేదు కాబట్టి సంక్రాంతి సినిమాలో ఫ్లాప్ రిజల్ట్ను అందుకుంది. మరోవైపు నాగార్జున, నా సామిరంగా మాత్రం ఊహించినట్టుగానే మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. కేవలం 3 నెలల్లోనే ఈ సినిమా తీశాడు దర్శకుడు విజయ్ బిన్ని. నాగార్జున నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సినిమా కూడా మరోసారి పండగకి విజయాన్ని తీసుకొచ్చింది. మొత్తానికి ఈ సంక్రాంతి విన్నర్ హనుమాన్ అయితే ఆ తర్వాత గుంటూరు కారం, నా సామిరంగా, సైదవ్ తర్వాత 4 స్థానాలలో నిలిచాయి.